ఈరోజు ఈ సమావేశం చూస్తూ ఉంటే మీరు క్రమశిక్షణగా పద్ధతిగా కూర్చున్న పద్ధతి చూస్తుంటే నాకు ఇదేదో కార్యకర్తల సమావేశం లాగా లేదు. తెలంగాణ రణక్షేత్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కొదమ సింహాల్లాగా దుంకి మరి అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని మట్టి గరిపిద్దామా అన్నట్టుగా ఉన్న కొదమ సింహాల్లాగా మీరందరూ కూడా నాకు కనబడతా ఉన్నారు. మామూలు విషయం కాదు. 2.5 సంవత్సరాలు అయింది మన పార్టీ అధికారం కోల్పోయి. కానీ పోయింది అధికారం మాత్రమే, ప్రజల అనురాగం పోలేదు, ప్రజల మమకారం పోలేదు. ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఈరోజు నేను మొన్న ఖమ్మం పోయినాను, నిన్న ఆదిలాబాద్ పోయాను, నిన్న రాజేంద్ర నగర్ పోయాను. ఎక్కడికి పోయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే నినాదం మారుమోగుతా ఉన్నది. మోసకారి కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. నాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే గెలుపు మన తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్న విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ టు అలంపూర్, పాలేరు నుంచి ఇక్కడ జహీరాబాద్ దాకా ఎక్కడికి పోయినా గులాబీ జెండా రెపరెపలే కనబడతా ఉన్నాయి. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు 2028 వస్తుందా, ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కిస్తారా అనేదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒకటి, మీ పోరాటాలు, ఎక్కడికక్కడ మీరు చేస్తున్న కార్యక్రమాలు మరి ఇవాళ ప్రతి ఒక్కరిలో ఒక ధైర్యాన్ని నింపుతున్నది, కొండంత నమ్మకాన్ని కూడా నింపుతా ఉన్నది. క్షేత్రస్థాయి నుంచి మన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి దాకా అందరూ కూడా మరి ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే మీకు తెలుసు, 10 ఏళ్ళు చక్కగా పరిపాలించుకున్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ చూస్తే బాధ అనిపిస్తున్నది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఎప్పటికీ మనమే ఉంటాం అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవరమైనా జరిగిపోవాల్సిందే. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు పోతాం. అట్లాంటిది అధికారం మనదే శాశ్వతం, ఇదేదో మనకు మాత్రమే గుత్త సొత్తు అనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, సరే మనం ఓడిపోయినాం, ఇంకెవరో వచ్చినారు. కానీ వచ్చిన వాళ్ళు మనకంటే తెలంగాణని మరింత మెరుగ్గా చేస్తారేమో అనే విశ్వాసంతో ప్రజలు వారికి అవకాశం ఇచ్చినారు. మనకంటే బాగా ప్రజలకేమన్నా మేలు చేస్తారేమో అనే ఒక అవకాశం వారికి ఇచ్చినారు. కానీ వాళ్ళు చూస్తుంటే ఏ నియోజకవర్గం పోయినా, ఏ జిల్లా పోయినా, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకి పోయినా ఒకటే ఆవేదన, ఒకటే ఆక్రందన కనబడుతున్నది. 10 ఏళ్ళు తెలంగాణ భారతదేశానికే ఒక దీపస్తంభం లాగా, ఒక టార్చ్ బేరర్ లాగా నిలబడ్డది. కానీ ఇవాళ ఒక దశ దిశ లేకుండా పోయింది కాంగ్రెస్ పరిపాలనలో. నిజంగా చెప్పాలంటే దేశమంతా వదిలించుకున్నది ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం వదిలించుకున్నది, వద్దు నాయనా వీళ్ళని చెప్పి. కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు 10 ఏళ్ల మన పరిపాలన తర్వాత మరి వీళ్ళు చెప్పిన కల్లబొల్లి మాటలు, వీళ్ళు ఇచ్చిన కల్లబొల్లి హామీలు, 420 హామీలు, 1 కాదు 2 కాదు చెబితే చివరికి కొంతమంది సోదరులు నమ్మి వారిని గెలిపించి వారికి అవకాశం ఇచ్చినారు. కానీ ఇన్ని రోజులు దిక్సూచిలాగా నిలబడ్డ తెలంగాణ దేశానికి ఇవాళ దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్న మాట మన కళ్ళకు కనబడతా ఉన్నది.